కాంగ్రెస్ పార్టీ దళితుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ఉందని, ఎస్సీ సంక్షేమ నిధులను పార్టీలకు అతీతంగా దళితులందరికీ అందేలా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కృషి చేస్తారని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్ల నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు కృతజ్ఞతగా తెలుపుతూ సోమవారం గోదావరికని పట్టణ ఎస్సీ విభాగం అధ్యక్షులు పంజ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం, స్వీట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొంతల రాజేష్ మహంకాళి స్వామితో కలిసి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు దళితుల అభ్యున్నతికి పాటుపడుతుందన్న విషయం మరోమారు తేటతెల్లమైందని అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే పార్టీ కార్యకర్తలకే దళిత బంధునిచ్చినట్లు కాకుండా అర్హులైన దళితులందరికీ ఎస్సీ సంక్షేమ నిధులను వర్తింపజేసేలా ఎమ్మెల్యే కార్యాచరణ తీసుకోవడం జరుగుతుందన్నారు. రామగుండంలో దళితులు ఎక్కువగా ఉండటం కారణంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కను లోపించి దళితులకు అధిక నిధులు కేటాయించేలా చేయడం జరిగిందన్నారు. దళిత సంక్షేమానికి బడ్జెట్ లో 33,124 కోట్ల నిధులను కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైంది. అటువంటి పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా మాట ఇచ్చిందంటే అది పూర్తి స్థాయిలో నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి 33,000 కోట్ల పైచలు చేసేదంటే మరి ఎంత చిత్తశుద్ధి ఉందో మరి ఎస్సీల మీద మరి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి దీని యొక్క కార్యక్రమం నిర్వహించుకున్న మరి శ్రీధర్ బాబు గారికి, మరి రేవంత్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా భట్టి విక్రమార్కి, వీళ్ళు ముగ్గురు కోఆర్డినేట్ చేసి మా నిజవర్గంలో ఎస్సీలు చాలా ఉన్నారు, మరి ఎస్సీలు చాలా నిరుపేదలు ఉన్నారు, ఖచ్చితంగా ఇక్కడ బడ్జెట్ ఎక్కువ కేటాయించాలని చెప్పి కోర్టు చేసిన మా ప్రియతమ నేత మరి రామగుండం ముద్దుబిడ్డ మరి మక్కన్ సింగ్ గారి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి రానున్న కాలంలో లాస్ట్ టైం ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఏదైతే డివిజన్లో కేటాయించిన వాళ్ళు చక్కగా రాలే అవి ఈసారి ఖచ్చితంగా ఈ కౌన్సిల్ మీటింగ్లో మరి ఎమ్మెల్యే గారు కూర్చొని కార్పొరేట్లంతా కూర్చొని కాంగ్రెస్ పార్టీలందరూ కూడా చర్చించుకున్న తర్వాత మరి ఏదైతే మీటింగ్లో పూర్తి స్థాయిలో చర్చించి మరి ఎస్సీలకు ఏ విభాగాలు ఏ విధంగా మరి వాళ్ళకు ఏ విధంగా ఫండ్ ఏ విధంగా చెందాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ యొక్క నిరుపేద కూడా ప్రతి ఒక్కరికి లోన్ రావాలి, ఏ విధంగా లోన్ అయితే ఆ విధంగా లోన్ వచ్చే విధంగా చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా చేస్తుందని చెప్పి 3 రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితులను ఆదుకోవాలి, తెలంగాణలో అత్యధికంగా దళితులు ఉన్నారు, వాళ్ళ సంక్షేమాన్ని టీఆర్ఎస్ పార్టీ మర్చిపోయింది కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందనే ఆలోచనతోటి ప్రత్యేకంగా దాదాపు 33,124 కోట్లను కేవలం ఎస్సీల అభ్యున్నతికి కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, ఈ రామగుండం నియోజకవర్గంలో అత్యధికంగా దళితులు ఉన్నారనే ఆలోచనతోటి మన గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారికి చెప్పించి దళితులకు కేటాయించే ఎస్సీలకు కేటాయించే నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా కేటాయించాలని భట్టి విక్రమార్క గారి మీద ఒత్తిడి తీసుకొచ్చినందుకు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదర్బైన రవికుమార్, కాల్వలింగస్వామి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, కార్పొరేటర్ ఎండి ముస్తఫా, ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆసిఫా పాషా, గట్ల రమేష్, నజీముద్దీన్, కొప్పుల శంకర్, ధూళికట్ట సతీష్, ఎర్రం మధు, బొమ్మక రాజేష్, గడ్డం సతీష్, కొండ్ర కుమార్, యనమల్ల నాగభూషణం, కాంపల్లి సతీష్, దీటి బాలరాజు, నాయని ఓదేలు, సింహాచలం, ఫజల్, ఎండి గౌస్, అల్లి శంకర్, మద్దెల శ్రీనివాస్, లక్ష్మీపురం శ్రీనివాస్, సతీష్ గౌడ్, ఆడుపు రవి, సన్నీ, మీసాల సతీష్, లక్ష్మీనారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు.